పూర్వం శివుడు సతీదేవి శరీరం విడిచిపెట్టాక సతీ విరహం తట్టుకోలేక 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. తపస్సు పూర్తయి కళ్ళు తెరవగానే ఆయనకు కూడా చెమట పట్టింది. ఆ చెమట నుదుటి నుంచి కింద పడుతూ ఉండగా పరమాత్ముడైన శివుడి చెమట కటిక నేల మీద పడకూడదు అనుకుని భూదేవి ఒక సుందర స్త్రీగా మారి టక్కున 2 చేతులు ఇలా పెట్టి కింద పడుతున్న చెమటని తన చేతుల్లోకి సేకరించి గుటుక్కుని మింగి తక్షణం గర్భం ధరించి ఓ పిల్లవాడిని కన్నది. ఆ పిల్లవాడు నిప్పులా ఎర్రగా ఉన్నాడు. అందుకని అంగారుడు లేక అంగారకుడు అన్నారు. అంగారకము అన్న అంగారము అన్న నిప్పు లాంటి రంగులో ఉంటాడు ఆయన. అందుకే ఆయనకి ఎర్ర వస్తువులంటే ఇష్టం. ఆయన శరీరం నుంచి పగడములు పుట్టాయి కనుక అంగారకుడికి ఇష్టమైనటువంటి రత్నం పగడం అన్నమాట. అంగారకుడిని పూజించేవాళ్ళు ఎర్రబట్టలు కట్టాలి. మంగళవారం నాడు పూర్వం ఎర్రబట్టలు కట్టుకుని పూజించేవారు. పూజిస్తే కుజదోషాలుంటే తొలగిపోతాయి. ఆయన నిప్పు రంగులో పుట్టాడు. ఆయన శరీరం నుంచి పగడములు పుట్టాయి. ఆయన పుట్టగానే ఒకేసారి కుర్రవాడైపోయాడు, పెద్దవాడైపోయాడు, యువకుడైపోయాడు. తండ్రిని పూజించాడు. అప్పుడు తండ్రి గారు నువ్వు కాశీ వెళ్ళి నీ పేరు మీదుగా లింగ ప్రతిష్ఠ చెయ్యి అన్నాడు. వెంటనే శివపుత్రుడు ఇటు భూదేవి పుత్రుడు అయిన అంగారకుడు కాశీ వెళ్ళాడు. అక్కడ తన పేరు మీదుగా కుజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. కాశీలో మొత్తం నవగ్రహాలు ప్రతిష్ఠించిన లింగాలు ఉంటాయి ఇప్పటికి కూడా. అందులో కుజేశ్వర లింగం ఉంటుంది. మంగళేశ్వరుడు లేక కుజేశ్వరుడు అంటారన్నమాట. అలా లింగ ప్రతిష్ఠ చేయగానే శివుడు మెచ్చుకొని నువ్వు పుట్టిన ఉజ్జయినిలో, నీవు పుట్టిన జన్మస్థలంలో అంటే కుజగ్రహ జన్మభూమిలో నీకొక ఆలయం నిర్మాణం చేస్తాడు బ్రహ్మ. నువ్వు కూడా లింగ రూపంలో మంగళ మహాదేవుడు అని పిలువబడుతూ కలియుగాంతం వరకు అక్కడ ఆలయంలో లింగ రూపంలో కొలువయ్యుండు. నిన్ను మంగళవారం నాడు అన్నముతో అభిషేకించిన వారికి కుజదోషములు తొలగించి వివాహం తొందరగా అయ్యేలా చెయ్యి, సత్సంతానం కలిగేలా చెయ్యి అన్నాడు. ఆ తర్వాత కుజుడికి బ్రహ్మ అక్కడ ఒక ఆలయం కట్టాడు. ఇప్పటికి కూడా క్షిప్రా నదీ తీరంలో కుజుడికి అద్భుతమైన ఆలయం ఉంటుంది. చిన్న లింగ రూపంలో ఉంటాడనమాట కుజుడు అక్కడ. అది లింగ రూపంలో ఉంటుంది కానీ లింగం కాదు, అది కుజుడే. అందుకే అక్కడ వాళ్ళు మంగళ మహాదేవు అంటారు. మంగళుడు అన్నా, కుజుడు అన్నా, అంగారకుడన్నా, భౌమ్యుడన్నా అవన్నీ కుజుడి పేర్లే. కు అంటే భూమి. కు అంటే ఏమిటి? భూమి. సంస్కృతంలో జ అంటే పుట్టుట. కుజహ అంటే భూమికి పుట్టినవాడు. అందుకని కుజుడు అన్నారు.